నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె మండిపడ్డారు. హక్కును కూడా ఈరోజు యూనివర్సిటీలలో రాష్ట్రానికి ఉన్న హక్కును కూడా ఈరోజు హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న యూజీసీ ఈరోజు ప్రపోజల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికున్న యూనివర్సిటీలకు ఉన్న వీసీలను అపాయింట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్కి ప్రపోజల్ పంపిస్తూ చేసేవాళ్ళం. ఇప్పటికే అంతంత అధికారాలు యూనివర్సిటీలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అంతంత అధికారాలు ఉన్న సందర్భంలో బీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి హరించేస్తూ యూజీసీ ప్రపోజల్ పెట్టున్నారు. మరి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికీ కనీసం ఇది అబ్జర్వ్ చేసిందా, అసలు ఈ ఆలోచన చేసిందా, అసలు స్టడీ చేసిందా, అసలు రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితులలో ఇంకొక 5 రోజులలో మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకు అనేది లేకుండా పోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అసలు జరుగుతున్నది ఏంటి, రాష్ట్రంలో యూనివర్సిటీస్ల మీద ఉన్న కనీసం అక్కడున్న అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. పెత్తనం ఒకటిది, అధికారం ఒకటిది అన్నట్టు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్టడీ చేయండి అని ఇక్కడున్న వేదిక మీద ఉన్న అందరినీ కూడా గౌరవ ఎక్స్ ఎంపీ గారు వినోద్ కుమార్ గారితో పాటు గౌరవ పెద్దలందరినీ కూడా కలిసి స్టడీ చేయండి, మా విద్యార్థి నాయకులందరూ కూడా కలిసి స్టడీ చేయండి అన్నప్పుడు టోటల్గా వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ స్టడీ చేయడం జరిగింది. చేసినప్పుడు కనీసం బీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా ఈరోజు హరించేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏందనేది అర్థం కాని పరిస్థితులలో దీన్ని మేము పార్టీ తరఫున కూడా సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం అనే దాన్ని యూజీసీకి పంపించడానికి అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారే నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్తా ఉన్నారు. మరి విద్యాశాఖలో ఉన్నత విద్యలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలతోని ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏ విధంగా పెరిగింది అనేది చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ఒక్కొక్క స్టెప్ ద్వారానే ఈరోజు యూనివర్సిటీలలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది అనేది మనందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో మళ్ళీ నిర్వీర్యం చేసే దిశగా మొత్తం అధికారాన్ని కూడా వాళ్ళు తీసుకునే విధంగా ఈరోజు ఒక్కొక్క అడుగు వేస్తున్న సందర్భంలో భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు బీజేపీ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చేసే సమయంలో ఈ వీరుడు ప్రపంచాన్ని ఎదిరించి జయించి ఈ దేశం నుంచి కుట్రలు కుతంత్రాలు చేసిన భారతీయ నాయకులు, సొంత పార్టీలో నాయకులు, దేశానికి స్వాతంత్రం తెచ్చినామని ఫోటోలు పెట్టుకున్న ఈరోజు చరిత్రలో ఉన్న నాయకులు వాళ్ళ పన్నాగాలు, వాళ్ళ కుట్రలను ఛేదించుకొని కలకత్తా నుంచి బయలుదేరి దేశ విదేశాలు తిరుగుతూ ఆ రోజుల్లోనే ఎటువంటి రవాణా సౌకర్యం లేని టైంలో జర్మనీ కావచ్చు, మాస్కో కావచ్చు, అంటే ఊహించండి ఆ ప్రపంచ వీరుడి చరిత్ర, అతని ఘనత, అతని ధైర్యం, అతని రక్తంతో స్వేదంతో ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది సింగపూర్ దేశంలో మొదటి స్వతంత్ర భారత దేశాన్ని ప్రకటించిన ఒక మగధీరుడు, ఒక వీరాది వీరుడు, ఈ జాతికి ఈ దేశానికి ఎప్పటికీ స్ఫూర్తి నింపిన నాయకుడి ఆశయాలు ఒకవేళ ఆ కుట్రలో భాగమే ఎన్నో కుట్రలు చరిత్ర లేకుండా చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్మరించుకుంటాము, ఆ స్ఫూర్తి నింపుకుంటాము. ఈ దేశ యువతకు అతను చేసిన త్యాగాలు, అతను చేసిన గొప్ప పనులు ఇవన్నీ చరిత్రలో మేము మళ్ళీ చరిత్రలో లిఖించి ఈ భవిష్యత్ భారతావనికి, యువ భారతానికి పాఠాలుగా బోధించి ఆ నాయకుడి, ఆ వీరుడి ధైర్య సాహసాలు స్ఫూర్తి నింపుతామని ఈ సందర్భంగా టీడీపీ లీడర్ వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పై మండిపడ్డారు. సర్వతోముఖాభివృద్ధి చెందే రీతిలో పరిశ్రమలు తీసుకురావాలి. రాష్ట్రానికి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి. అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో దావోస్కు వెళ్ళటం
చంద్రబాబు గారితో పాటు ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారు తదితర బృందం దావోస్ వెళ్ళటం మనందరికీ తెలుసు. క్షణం తీరిక లేకుండా దావోసులో వారు పడిన శ్రమ, వాళ్ళ ఆరాటం, వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన. విజన్ 2047 అమలు చేయాలని రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది. లక్ష్యం కూటమి ప్రభుత్వానికి. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు. ఆయన మంత్రులు ఉన్నారు, ఒక చిట్టా ఉంది, 4-5 పాపం ఉన్నారు ఆయనకి, నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావటానికా, లేకపోతే లండన్లో ఉన్న మీ బిడ్డలను చూడటానికా? చూడటం తప్పని నేను అంటలేదండి, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా. మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు, 4 సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టున్నారు దావోస్కి. వాట్ యు హావ్ డన్ దేర్? ఏం చేశారు మీరు అక్కడ? చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు. పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా. అక్కడ విరివిగా దొరుకుతుంది. మనం బిర్యానీ అనుకోండి, సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా. రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చున్నవాడటండి. ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన. చలిగా ఉంది, అమ్మో ఇది ఎక్కడని. అది నేనంటున్న మాట కదా, వాళ్ళ మంత్రి అన్నాడు ఆ రోజున. ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా, కుర్రాడు పాపం, నోటుకొచ్చినట్లుగా మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా. అవునండి, ఎవరు వెళ్తారండి? -6 చలి ఉంటుందండి. స్నానం చేయటం చాలా ఇబ్బంది అండి. మేము ఇంతవరకు స్నానం చేయలేదండి దావోసులో 4 రోజులు అన్నాడు. దుంపదాకా దావోసులో స్నానం చేయలేదట. అతనే అన్నాడు, మంత్రి అన్నాడు, చలిగా ఉంటుందండి, మేము స్నానం చేయలేదు అక్కడ. ఎక్కడ ఏది జగన్ గారిని బయటకు రమ్మని ఎక్కడ అడగను, అంత చలి ఉంటే అన్నాడు ఆయన. అంటే దిస్ షోస్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది రాష్ట్ర ప్రజల మీద. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆలోచన ఎంతటిది మీది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజున -6 ఉంది అక్కడ. చలిలో వణుకుతూ కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా పెట్టుబడులు రండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఆయన మాట్లాడటం, ఎక్కే గడప దిగే గడప. ఆయన కలవటానికి అంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు. బిల్ గేట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మిస్టర్ సిబిఎన్జి అన్నారు ఆయన. మిమ్మల్ని ఎవరు అన్నారా? జగన్ గారు మీరు వస్తే దూరంగా వెళ్ళారు, ఎక్కడ కమిషన్లు కొడతారోనని. నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు ప్రతి టెంట్లో కూడా. మేము వస్తాం, పెట్టుబడులు పెడతామని స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారిని. అది చంద్రబాబు నాయుడు గారికి మీకు -6 చలిలో కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారు. లోకేష్ బాబు గారు చలిలో -6 చలిలో ఆయన పరుగులెత్తుతూ టెంట్కి వచ్చాడు. ఆయన కారు ఎదిరిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందని నడుస్తూ వచ్చాడు ఆయన, పరుగులు తీస్తూ వచ్చారు. మీలాగా రూమ్లో కూర్చొని పాస్తా తినలేదు ఆయన. చలిగా ఉందని మీరు ఆ టెంట్కు, ఆ ప్రాంగణానికి కూడా వెళ్ళలేదు. మీరు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తారా? మీకు ఏమి రైట్ ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను అడుగుతున్నా. మీకేం అధికారం ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను అడుగుతున్నా. జగన్ అండ్ టీం అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను నిజం కాదా? మీరు ఆ రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నది నిజం కాదా?
వెరిఫై చేద్దామా? మీరు ఏం ఆర్డర్ ఇచ్చారో ఆ రోజున, ఏ టైంకి ఆర్డర్ ఇచ్చారో ఉంటుంది కదా. హోటల్ బిల్స్ వెరిఫై చేస్తే ఉంటుంది ఏ టైంకి ఇచ్చారు. అక్కడ ప్రాంగణంలో అంత అడావుడు జరుగుతుంటే మీరు ఇక్కడ పాస్తో తింటూ కూర్చున్నారు. చెప్పగలరా మీరు కాదని? చలి ఎక్కువ, స్నానం చేయటం ఇబ్బంది అని చెప్పి మా నాయకుడు, ఈ కోడిగుడ్డు బ్యాచ్, ఏమరా మీరు ఏం తెచ్చినారా బాబు, మీరు దావోస్ వెళ్ళారు కదా మీరు మీ నాయకుడు అని అడిగితే ఈ కోడిగుడ్డు మంత్రి బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ ఈరోజు రాస్తూ ఉన్నాను. ఈ లేఖ నేను ముఖ్యమంత్రి గారి పైన ఏదో వ్యక్తిగతమైన కక్షతోటో, లేకపోతే నాకేదో గతంలో అన్యాయం చేసిండు కాబట్టి ఇక నేనేదో ఆయనను తూర్పారబట్టాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లేఖ రాయాల. రాత్రి ఆయన దావోస్లో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఐఎమ్ నౌ రెస్పాండింగ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ బీఆర్ఎస్ లీడర్ బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ మెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఒక అధ్యాపకుడిగా పనిచేసిన వాడిగా, మరీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో ఒక దశాబ్ద కాలం పాటు నేను వివిధ కీలకమైనటువంటి ఒక హోదాలలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్లో నేను జనరల్ మేనేజర్గా, డైరెక్టర్గా, అది హిటాచి కన్సల్టింగ్ కావచ్చు, సత్యం కంప్యూటర్స్ కావచ్చు, సిఎస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ఇటువంటి కంపెనీలో పనిచేసిన వాడిగా, ఆ పనిచేస్తున్నటువంటి ఒక సందర్భంలో ఐటీ ఉద్యోగులు పడుతున్నటువంటి ఒక శ్రమ చాలా మంది అనుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా అట్లే అనుకొని సొల్లు మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఏసీ ఆఫీసులల్లో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు, లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకేం తక్కువ అని చెప్పని ఏమైనా ఒక తులనా భావంతో మాట్లాడిండా. కానీ ఏసీ ఆఫీసుల్లో కూర్చొని సైతం చెమటలు గక్కేటువంటి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటూ, నానా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ, డెడ్ లైన్స్ కావచ్చు, కస్టమర్ టార్గెట్స్ కావచ్చు, వివిధ కాలమానాల్లో పనిచేయటం కావచ్చు, బికాస్ కస్టమర్స్ అంతా వేరే దేశాల్లో ఉంటారు, ఒక స్ట్రెన్యూస్ జాబ్ చేస్తూ ఇవాళ భారతదేశానికి దాదాపు 10-12% జీడిపికి ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటూ దేశ ఔన్నత్యానికి పాటుపడుతున్నటువంటి ఒక వాళ్ళు ఏదో వర్కర్లు అని చెప్పని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం కోసం తర్వాత కొన్ని కీలకమైన అంశాలన్నీ కూడా ఈ లేఖలో నేను ప్రస్తావించడమైంది. తెలుగులో సామెత ఉన్నది, దయచేసి నేను తెలంగాణ నా సోదరులకు సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను కొంత పరుషంగా మాట్లాడితే అది వ్యక్తిగత కక్ష కాదు, రేవంత్ రెడ్డికి అర్థం కావాలని చెప్పని నేను ఈరోజు ఒక మాట ఉంటుంది కదా, మనిషికో దెబ్బ గొడ్డుకో, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని చెప్పని. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన అర్థం చేసుకోవట్లేడు కాబట్టి నేను ఈ పరుషమైన పదజాలంతో నేను చెప్పాల్సి వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గౌరవిస్తాం, కానీ ఆయనే మమ్మల్ని అవమానించినప్పుడు, ఆయనే రాష్ట్రాన్ని ఒక అధోపతాలని నెట్టే విధంగా ఒక ఫ్యూడల్ భావంతో, ఒక అరగెన్స్ తోటి, ఇగ్నరెన్స్, అరగెన్స్, ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి అయిపోయినాడు. ఇలా అరగెన్స్, ఇగ్నరెన్స్, ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి, అది కూడా అంతర్జాతీయ వేదిక మీద నా తోటి బిడ్డలను ఎవరైతే రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ఒక నా తోటి తెలంగాణ బిడ్డలను కావచ్చు, భారతదేశ బిడ్డల్ని కావచ్చు అవమానిస్తున్నాను అనే కనీస సోయిలేని ఒక సన్నాసి లెక్క రేవంత్ రెడ్డి మాట్లాడిండు కాబట్టి నేను పరుషంగా మాట్లాడుతున్నాను. హిందీ మే కహావతే, తెలుగులో కూడా చెప్తాది, గదేకు క్యా మాలూం జాఫ్రాన్ కా కదర్ అని చెప్పని, గాడిదకేం తెలుసు గంధపు విలువ అని చెప్పని. నువ్వు పెయింటర్లు వేసుకోవచ్చు, ప్లాట్లు అమ్ముకోవచ్చు, కింద మీద పడ్డావో ఏం చేసినావో ఆగమాగం చేసిన ముఖ్యమంత్రి కావచ్చు, లీడర్ కావచ్చు, వాళ్ళు చెమటోడ్చి దేశానికి కష్టపడుతున్నటువంటి ఒక శ్రామిక వర్గం అది. ఆ వర్గాన్ని పట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు. వెంటనే రేవంత్ రెడ్డి గారు దావోస్లో చేసినటువంటి ఒక పరుషమైనటువంటి ఒక వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా, బేషరతుగా ఐటీ ఎంప్లాయీస్కు క్షమార్పణ చెప్పాలా అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను అందుకే చెప్పాను, నాట్ యాజ్ ఓన్లీ ఏ బీఆర్ఎస్ లీడర్, ఒక అధ్యాపకుడిగా కావచ్చు,
లేకపోతే ఒక ఐటీ కంపెనీలో పనిచేసిన ఒక ప్రొఫెషనల్గా నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో అమెజాన్ కంపెనీతో 60 కోట్ల రూపాయల విలువైన అతిపెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లో డేటా సెంటర్లో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట ప్రభుత్వంతో అమెజాన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో తమ ఐటీ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రణాళికను సిద్దం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. పర్యటనని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు 5 సంవత్సరాలు 5 పర్యటనలు చేశారు. నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు పర్యటనకు వెళ్లారు. కేవలం రాజకీయ ప్రసంగాలు, అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పొగుడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు, రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, రాష్ట్రం వరకంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఇంత హడావిడి చేసిన దేనికి, దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని, వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారి పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది, మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం. సరే, చాలామంది పారిశ్రామికవేత్తలను కలిశారు, చాలా కంపెనీలతో చర్చలు జరిపారు. చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, మీ తాలూకా పర్యటన, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్, ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడే కనబడతా ఉంది. తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ, ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ, లేదా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యా అనంటే ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం, కొంతమంది ఏమో చర్చిస్తాం, కొంతమంది ఏమో చూస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం. ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు. సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు, ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళు అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తామంటామో లేకపోతే చూస్తామంటాం అన్నటువంటి చెప్తారు. అదే మీకు కూడా చెప్పారు.
మీరు సాధించింది ఏం లేదు. తీరా మీరు మీ తాలూకా యువరాజు అక్కడ కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి, అక్కడ కూడా అవే ప్రసంగాలు. దావోస్ వేదిక మీద కూడా సహచార మంత్రులేమో యువరాజు గారి గురించే వారి తాలూకు మాటలు. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రసంగాల కోసం ఒక వేదికను వాడుకొని మీ పబ్లిసిటీకి ఎన్నో సంవత్సరాలుగా, గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చినప్పుడు చెప్పాం, చాలా మందితో చర్చించాం, 3-4 ఎంఓయూలు చేసుకున్నాం, తర్వాత జరిగినటువంటి ఎంఓయూల్ని గ్రౌండ్ చేశాం, ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. తీరా మీరు చేసింది నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలేశారు బయటికి. ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి, మా ప్రభుత్వం మీద ఆరోజు చేసి ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని మీరు తరిమేశారు మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా. కేవలం రాజకీయపరమైనటువంటి కక్షతో, కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామన్నారనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పోనీ అదేం పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.